యవనా బతుకు కూడా ఇది పోయింది పుట్టింటి కాడ పడినది మరొక ఫోన్ లేదు మరి తిన్నాడా పన్నాడా అని ఏం లేదు నా బతుకు కూడా ఎమ్మడెత్త బావ పండుగ కదా ఎమ్మడెత్తాదో సాయంత్రం వస్తానది ఇప్పటికి 3 రోజులు అవుతుంది దాకా 3 రోజులకి ముగ్గు నేనే ఎత్తాను ఈ వాకిలి నేనే ఊతా చూస్తాను నా ఇజ్జత్ పోతుంది జల్ది ఉడవాలి నువ్వు రా బిడ్డరా నీ సంగతి చెప్తుందా ఇవాళ నువ్వన్నా ఇంకా ఉండాలి ఇంత బతుకు బతికింది నన్ను పెండకాలు ఉడిపిస్తుంది ఎత్తది రా ఫోను మేడం హలో నమస్తే అగో మేడం అంటేందయ్యా ఫోన్ చేసి అబ్బా నీ పని మనిషిని మాట్లాడతాను నేను ఎవలి చేసినవు అవ్వా ఏం రోజులే పోతాను పండుగ కానీ అయ్యా అప్పాలు చేయొద్దా ఈ అప్పలకు నా వాడయ్యా నీ ఇక్కడ మొత్తం ఊడవాలే తూడవాలే ఇల్లంతా వదిలిపెట్టి పోయినావు ఇదంతా ఎవడు తూడవాలనే ఎవడు చేయాల పని ఏమన్నా ఆడదాన్నా రోజు చేస్తాను కదా ఒక్క రోజు చేస్తే ఏమైతుంది ఒక్క రోజా పండుగ ఎప్పుడు వెళ్ళింది మొన్న అయిపోయింది మొన్న అంటే ఎన్ని రోజులు అవుతుంది 3 రోజులు అవుతుంది పండుగకు 3 రోజుల ముందు పోయినావు పండుగ తర్వాత 3 రోజులు దాటినా కూడా వస్తలేవు మళ్ళా మొన్ననే అంటావు నీ అవ్వా మా అమ్మకు మస్తు జ్వరం వచ్చింది మా అమ్మకు జ్వరం వచ్చిందట అయ్యా కాలు దిగినారు నడు అత్తానా బస్ ఎక్కినంటే ఎక్కు నడుతారు బస్ ఎక్కు ఎక్కిన అత్తాను అరే చెప్పా మగవాని వాడుగాని గట్లు ఉడతాను ఎవరు చెప్పినా నూరుతానని కుక్క ఎరిగిందిరా అని చూస్తానది కుక్క ఎరిగిందా నువ్వు ఎరిగినవరా ఒరే నీ ఎందుకు ఎరిగిందా నీ బాత్రూమ్ లో పోతే ఇక్కడ పోతానా మా అమ్మ ఇజ్జదీన్ అంటే నేను ఒకటి అడగాలనా ఏంటిరా అంటే పయార్ చుక్కల ముగ్గచ్చారా నీకు ముక్క ముక్క ఎందుకురా నీకు అంటే వాకిలి మొత్తం ఏం లేదురా నేర్చుకుందామని అరే ఓ పని చేయరా పక్కకి వెళ్ళి ముగ్గుల పూట అవుతుంది పోయి పార్టిసిపేట్ అయిపో పిచ్చోరాని నిన్ననే వేసిండ్రా చాయ్ గ్లాస్ కూడా ఇచ్చింది తెలుసా పిచ్చోడు గురించి పెట్టగా లైవ్ లో ఇదే చూడటం అలా పెట్టుకో తీసి ఏరా సంసారం వాళ్ళు మరి నువ్వు చేసేదేంద్రా ఆడోడు మొగోడు అన్నమ్మ నువ్వు చేసేదేంద్ర గిదేనా నువ్వు చేసేది ఏమరా బాగా మాట్లాడుతున్నావు ఇప్పుడు మాట్లాడు చూద్దాం కవర్ చేసుకో హలో నాని అక్కడ షీపులు ఉంటే నీ కూడా షర్టునారా అవసరం అయితే 10 రోజులైనా వాకి ఎట్లా ఉంచుతా గానీ అంత నీళ్ళక దిగజారిపోయి షీపులు పట్టి ఊడవరా ఆ పిల్ల వచ్చాక ఊడ్చుకుంటది నడే ఇంటివా అంతేది నువ్వు నేనే మాట్లాడుకోవాలి షీపుర్ల గురించి A few moments later. ఇప్పుడు బోల్డ్ అవ్వాలా ఏంద్రా గిట్ల వాసన వస్తుంది అవ తిన్నప్పుడు తోట అయిపో 3 రోజులు అవుతుంది తోట అగో ఇదేంద్ర అయ్యా ఇట్లా మాడింది అవ్వ అందుకే నా పిల్లని చెప్తుంది తిన్నాక మంచిగా దోవాలే చేయాలా అని ఫోన్ చేద్దాం అమ్మ నా పిల్లం పాట కూడా పెట్టుకున్నారు అయ్యా హలో పిల్లమా బాగున్నావా దారి దొరుకుతలే రావడానికి గట్లంటావేంది మరి నువ్వు పోయి 3 రోజులు అవుతుంది ఏం చేస్తాను అక్కడ ఏం చేస్తానో అత్తానా ఏమత్తాను వత్తాను ఇంతవరకు లేదు అవి తిన్నాడా లేకపోతే ఏందని ఏం లేదా ఫోన్ లేదు ఏం లేదు నిన్ననే కాదు ఫోన్ చేసినా అవునా హలో అంటే కట్ చేసినావు పాపం ఫీల్ అయినట్టున్నారు ఆగైతుంది అత్తానా ఆటోలున్నా ఆటోలున్నా 3 రోజులు ఇట్లా చెప్పు అత్తానా అని చెప్తానా కదా సరే గాని అప్పాలు తీసుకొస్తానువా అప్పాలు కావాలనా అప్పాలు తెత్తానా ఏం అప్పాలు చేసిందా మీ అమ్మ నీకేం కావాలో నాకు మురుకులు కావాలి మురుకులు కావాలా మురుగు మొక్కలు వేసుకోవడానికి తెత్తానది రా ఇంకో బోల్ తోముతానా ఫుల్ బోళ్ళు ఉన్నాయి ఇక నువ్వు వస్తే మళ్ళా కష్టపడతావని నేనే తోముతానా అబ్బో అవునా జల్దీరా నా మొగుడు బంగారం థ్యాంక్ యూ
సరే మరి సరే సరేనే బాయ్. అత్తాను మన పిల్లం వచ్చేలోపు బోన్ పోవాలి కానీ వాసన అత్తని ఎట్లా పోవాలి? ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు తలుపేముంటది. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు తొలుపేమున్నది. మా పిల్లవాళ్ళు వేసుకుని అనుకో మళ్ళీ అది వస్తే తాగు పీక కట్ట గణేష్ అని ఎక్కున్నాడు. బండి ఖరాబ్ అయ్యే బండి గణేష్ కాదు వీడు. అరే గణే ఇటు పోతున్నారా? నా బడతానేంద్రా? లేదు పని మీద పోతాను. నువ్వు ఇటు పోతాను. యాగి 90 వేసేద్దాం. నా పిల్లలు రాలే కదా ఇంకా. అచ్చలపో 90 తాగి అక్కడ నోరు మూసుకొని వంట అయిపోతుంది అని. అరే నా పిల్లం కూడా రాలేదురా. నేను కూడా వస్తా. నీ పిల్లలు రాకుండా నేనేం చేయాలరా? లేదురా ఇగో నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయిరా. నువ్వు ఇంకో 50 రూపాయలు కలిపితే ఇద్దరం కలిసి తాగుదు. అయ్యా నాది బ్యాంకు అడిగినప్పుడు వాళ్ళు ఇస్తా నీకు పైసలు. 1000 రూపాయలు అయిపోయాయి. మొన్న 1000 రూపాయలు ఇస్తా అని చెప్పినా కదా, అవి కల్పిస్తా. అవసరం లేదు నేను ఇయ్యా. అది ఎందుకురా కానీ అట్లా చెప్తాను. నీకు ఎప్పుడు తాపియరారా నేను? ఎక్కడ ఇచ్చినావురా? అరే నువ్వు మనిషివేనారా? తాగేటోడు ఒక అర్హత ఉండాలి తెలుసా? తాగేటోనికి పైసలు సంపాదించు. సంపాదించాలో 10 రూపాయలు ఖర్చు పెట్టుకో. రూపాయి సంపాదించే శాత కాదు. పిల్లల చేతిలో తిట్లు పెడతావు. మళ్ళీ నేను నీకు అప్లై అన్నారా? అరే నేను సంపాదిస్తాను రా. సంపాదించుకొని పెట్టుకో. తల తొప్పకు ఏమో అడుగుతాను ఇచ్చుడితేనే మొత్తం అలసైపోయా నీకు. అరే నీ తలుసుకుంటా లక్ష రూపాయలు వస్తే తెలుసా? ఇప్పుడు అడుగురా. అడుగా నా ఇష్టం. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను తలుచుకున్నప్పుడు తలుచుకుంటా. ఇప్పుడు తలుచుకోండి రా. నా ఇష్టం. తాపి లేకపోతే లేదు. హేపరా శాతగానోడా. అరే చెప్తారు నీ సంగతి ఆగు. ఈ కాంజలి నువ్వు నా కడప దొక్కదు, నేను నీ కడప దొక్క. గింత బతికి దీంతో నాటోలో రావాల్సి వచ్చింది. సమాజంలో ఇంత పేరు తెచ్చుకొని ఇంత మంచిగా బతికి దీంతో రోడ్డు మీద నడవాల్సి వస్తాను. ఏంటో ఏమో. ఎంత పేరు తెచ్చుకున్నావో మాగా తెలుస్తీ. పైసలున్నోన్ని ట్రాప్ చేసి లవ్వని ఎంబడి పెళ్లి చేసుకున్నావు కదా, గదేనా మంచి పేరు. ఏం పని ఉంటది నీకు? మంది ముచ్చట్లలో ఏలు పెట్టుడు తప్ప. మొహం చూడు మొహం. నీ మొహం ఎట్లా నువ్వు చూసుకో ఫస్ట్. సరే కానీ అప్పాలు చేసుకున్నారా అనే? అయినా మీరెందుకు చేసుకుంటారు? అసలే పేదోళ్ళు. నీకు కావాలంటే చెప్పు, తిప్పేసినవి ఉన్నాయి ఇత్తా తీసుకొచ్చి. నీ తిప్పేసినవి నాకేం అవసరం లేదు. మేమే ఊరంతా మంచిగా చేసుకున్నాం. అబ్బో చూసినా నువ్వు మంచినే. అంత కర్రెగా బొగ్గు సమర్ పాడబడ్డ మాటలు మంచిగా నీ చెప్తానా నేను. ఏందో నీతో మంచిగా మాట్లాడేది. అయినా నీతో రోడ్డు మీద నడవాల్సిన కర్మ నాకేంది? నా మొగుడికి ఫోన్ చేస్తే ఆయన వచ్చి తీసుకుపోతాడు. కట్ చేసిండా? నా మొగుడు అట్లా కాదు. నా ఫోన్ ఏది? ఐఫోన్ చూసినా ఎప్పుడన్నా? అయ్యో స్విచ్ ఆఫ్ అవుతాను. స్విచ్ ఆఫ్ పెట్టిండా? మొహం చూసుకో మొహం. వచ్చి తీసుకొని పోతాడంట. మాటలు మంచిగా రాని అని చెప్పిన నా గురించి ఎక్కువ తక్కువ మాట్లాడనుకో దౌడలు వాళ్ళతో చెప్తానా? ఏందో ఎక్కువ మాట్లాడతానో ఏమో. నా గురించి నీకెందుకు? నీ గురించి నాకే అవసరం. మరి ఎందుకు వదులుతానా? వదిలిపోద్దానా? నేనెందుకు మాట్లాడతానా? నా జోలికి నీ పిచ్చి మొక్కలు చెప్పు. ఏ దిగ్గ మొహం దానా నన్ను కొడతానా? ఊకుంటా అంటే ఎక్కువ మాట్లాడతాను. జోలికి రాకు చెప్తాను. ఓవే నీతో నాకెందుకే బండదానా? అన్నీ కొడతావా? నేను నా చెందు పట్టుకుని వేసిపెట్టు. నీ పట్టుకుంటా, నీ జుట్టు కూడా పట్టుకుంటాను. నీ అవ్వ అంత భయం ఉండాలి. నీ అవ్వ
అంటావానే నేను ఎటు పోతా నీకెందుకే దొంగ మొహం దానా అవ్వని ఇంకోసారి నా జోలికి రావా బిడ్డని ఈ సంగతి చెప్తా నేను ఈ మొద్దు మొక్క పొడి గాడి రాకనే ఉడిచిండు ఇదంతా ఎవడు ఉడతాను మరి అసలు ఎంత మొత్తం పొక్కిలు పొక్కిలు చేసిండు అంత గలీజ్ ఉన్నది ఏం చేసిండో ఏమో మరి నేను పోయినాను రోజులు ఈయన కొయ్యలేకపోతే గిట్టనే చేస్తాడు అందుకే పోబుద్ది కాదు నాకు అంత చెత్త 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 నాకు లేకుండా పోయినా నాకు అగు ఇదేంది నా ఇంట్లో ఉడవకుండా ఇది ఇక్కడ ఉంటుంది మీ ఇంట్లో నిన్నేనా ఇట్రా నన్ను వెళ్తాను వీడు ఏంది ఇట్రా గీత దాటి ఫస్ట్ ఇట్రా దేనికి ఇట్రా వచ్చినా ఏందే రమ్మంటే రావా రమ్మంటే రావానే ఏంది నీకు 3 రోజులు మంచిగా పండుగ మంచిగా తిన్నావు మరి మొగుడు మరి తిన్నారా అని ఏం లేదు ఫోన్ లేదు ఏం లేదు అర్థమైందా చేస్తానే రోజు నా మౌనికి ఫోను ఎప్పుడు చేసినావే ఎప్పుడు చేసినావు నేను ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడు నువ్వు ఫోన్ చేస్తే నీ మాట్లాడు కదా అర్థమైందా నీకెందుకు చేయాలి ఫోను నీ మొగుడినే నాకెందుకు చేయాలంటే పొడతా ఏంది మొగుడైంది గిగుడైంది నాకేం అర్థమైతలేదు ముచ్చట మరి ఏం అర్థం కాదు కానీ ఎందుకు కుడతాను మన ఇంట్లో నాక ఎందుకు కుడతాను ఇది మనది మన దగ్గర కూడా వాడి దగ్గర కాదు ఇంత ముందు మన దగ్గర లుల్లి పెట్టుకుని అర్థమైందా నన్ను కొట్టిండు నా ఇజ్జత్ తీసిండు నువ్వు ఎవరనుకుని ఎవరితో మాట్లాడతాను అది అనుకున్నా మొగుడిని మర్చిపోతా నాకు తెలిసే పండుగ తిన్నావు ఇట్లా లొప్ప అయినావు అర్థమైందా లప్పకు లప్ప అయినారా నేను మెంటల్ దానా నల్లికుట్లా ఇద్దన్నాడు చెప్తాను భయమా నా మొగ్గుడు నీ మీద మీద పోతాను ఈ బల్లిగుడ్లో మీరికే వాడగా నేను పంపించలేదా ఓ చెల్లమ్మా నాకు నీకు సంబంధం లేదు నువ్వు నా పెళ్ళాం ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య ఈడికుంది దౌడలు వాస్తా ఇంకోసారి పెళ్ళామంటే ఏందో దౌడ వాసి మొగనే నన్నే కొడతావు నువ్వు అర్థమైందా వీడు నన్ను కూడా మర్చిపోయిండు ఏ మందు పెట్టిలే వానికి అవ్వో నేనే పెట్టాలి వీనికి మందు ఇప్పుడు వీడు నన్ను కూడా మొగుడా ఏమైందిరా నీకు చెల్లమ్మ అట్లా అనొద్దు ఊకో నీ భర్త రాగు కాదు చెల్లమ్మ నీ దీనికి ఫోన్ చేసిన 3 రోజుల నుంచి అసలు ఫోన్ లిఫ్ట్ చేసి లేదు ఉన్నదా మానం ఉన్నదా అది నీ పెళ్ళ నేం కాదు జోక్ చేయక నాకు తెలుసు నన్ను పిలిచి ఏందో లడ్డుగైనా గిడ్డుగైనా అని మాట్లాడతానవా సిగ్గులైన నా చీపురనుకొని దంచుతా పిచ్చి మొక్కల చెప్పు సరే గాని అప్పాలేవే నరుకుతా ఏమనుకుంటానా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అమ్మా నా పెళ్ళి గవర్నమెంట్ పోతాను అదని పెళ్ళ మరి నేనేదాన్ని ఏమో చెల్లె నాకేం తెలుసు నేనే వాళ్ళు అంటాను మళ్ళా చెల్లె అంటారు ఇంద్రా పక్కింటి తెలుస్తలేదు పెళ్ళం ఎవరితో తెలుస్తలేదు నీకు పక్కింటి తెలుస్తలేదు పెళ్ళం ఎవరితో తెలుస్తలేదు నీకు